A very good morning to our Honorable Director Sir KNR Garu, my dear staff and my dear students. I am KSVN Manohar, Principal and Lecturer in Physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree first year, second semester physics subject. The paper title is Wave Optics. The paper title is Wave Optics. In this Wave Optics paper, there are 5 units. The first unit name is Interference of Light. Second unit name is Diffraction of Light. Third unit name is Polarization of Light. Fourth one, Aberrations and Fiber Optics. And fifth unit, lasers and holography. Again, the syllabus is first unit, interference of light. Second one, diffraction of light. Third one, polarization of light. Fourth one, aberrations and fiber optics. And the last unit, lasers and holography. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఫిజిక్స్ పేపర్ టైటిల్ వచ్చి వేవ్ ఆప్టిక్స్, అంటే దృశ్యశాస్త్రము అంటారు. సో ఇప్పుడు ఈ వేవ్ ఆప్టిక్స్లో దృశ్యశాస్త్రంలో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. అందులో మొదటిది కాంతి వ్యతికరణము, సెకండ్ యూనిట్ కాంతి వివర్తనము, థర్డ్ వన్ కాంతి ధ్రువణము, ఫోర్త్ యూనిట్ విపదనాలు మరియు దృశ్య తంతువులు, ఫిఫ్త్ యూనిట్ లేజర్స్ మరియు హోలోగ్రఫీ. సో దీనిలో మొట్టమొదటి యూనిట్ వచ్చి ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. 5 యూనిట్లు కూడా దట్ ఇండికేట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. మనం ఈ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వేవ్ ఆప్టిక్స్కి సంబంధించినటువంటి 5 యూనిట్లు కూడా పూర్తిగా కాంతి మరియు కాంతి యొక్క ధర్మాలకు సంబంధించినటువంటి సిలబస్. అందులో మొట్టమొదటి యూనిట్ వచ్చి ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, కాంతి వ్యతికరణము. సో ఇందులో ముందుగా ఇంట్రడక్షన్, అసలు వ్యతికరణం అంటే ఏంటి, వ్యతికరణం ఏర్పడటానికి అసలు ఉన్నటువంటి షరతులు ఏంటి, సో వ్యతికరణంలో ఉన్నటువంటి రకాలు ఏంటి, ఆ రకాలను బేస్ చేసుకుని ఉన్నటువంటి ప్రయోగ అమరికలు ఏంటి, సో అందులో ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటి, వేవ్ లెన్స్ అంటే కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని ఈ ఎక్స్పెరిమెంట్స్ను ఉపయోగించి ఏ రకంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నది మనకి సిలబస్. అగైన్ ఇంటర్ఫరెన్స్, వాట్ ఈజ్ మీన్డ్ బై ఇంటర్ఫరెన్స్, వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్, ద ఎక్స్పెరిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ the types of the interference and the determination of wavelengths by using these experiments. ఇది మనకి ఫస్ట్ యూనిట్లో ఇంటర్ఫరెన్స్లో ఉన్నటువంటి సిలబస్. సో రైట్, కమింగ్ టు ది ఫస్ట్ యూనిట్ ఇంటర్ఫరెన్స్. వ్యతికరణము తీసుకున్నప్పుడు కాంతి ఒకానొక ధర్మం వ్యతికరణము తీసుకున్నప్పుడు దానిలో ద ఫస్ట్ షార్ట్ ఆన్సర్ కానివ్వండి లేదా ఫస్ట్ కాన్సెప్ట్ కానివ్వండి, ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అండ్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అండ్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. కాంతి యొక్క అధ్యారోపణమును గురించి వివరించి మరియు కాంతి యొక్క వ్యతికరణమును గురించి వివరించండి. అంటే ముందుగా అసలు కాంతి వ్యతికరణం అంటే ఏంటి, కాంతి అధ్యారోపణం అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ తీసుకున్నప్పుడు. సో రైట్, మీకు చెప్పాను ఇంటర్ఫరెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ లైట్ అని చెప్పాను, కాంతి ఒకానొక ధర్మం అని చెప్పాను. సో ఈ కాంతి అనేది మనము సోర్స్ ఆఫ్ లైట్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ లైట్ మనం తీసుకున్నప్పుడు, సూర్యుడి ఒక కాంతి జనకము అని మనం తీసుకున్నప్పుడు, ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి, సోర్స్ నుంచి వచ్చేటువంటి కాంతి డిఫరెంట్ డైరెక్షన్స్లో
స్కాటర్ అవుతూ ఉంటుంది, డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆ రకంగా వివిధ దిశలలో ప్రయాణిస్తున్నటువంటి ఆ కాంతి యొక్క వేగం ఎంత ఉంటుంది అంటే ఇట్స్ వాల్యూ ఈజ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. చాలా ఎక్కువ. ఒక సెకను కాలంలో 3 × 10⁸ మీటర్స్ అంత దూరము, అంత లాంగ్ డిస్టెన్స్ కాంతి అనేది ప్రయాణించడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఈ రకంగా సన్ సోర్స్ నుంచి కాంతి కిరణాలు భూమిని చేరుతున్నాయి ఎర్లీ మార్నింగ్. సో ఈ రకంగా సూర్యుని దగ్గర నుంచి కాంతి కిరణాలు భూమిని చేరడానికి పట్టేటువంటి సమయం ఎంతంటే 8 minutes, 8 నిమిషాలు. అంటే చాలా ఎక్కువ టైం అనుకుంటారేమో 8 నిమిషాలు అనేది. కాంతి చాలా వేగంగా ప్రయాణిస్తుంది, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. భూమికి సూర్యునికి మధ్య దూరం 144 × 10⁶ కిలోమీటర్స్. సో ఇంత ఎక్కువ దూరాన్ని కవర్ చేసుకున్న కాంతి కిరణాలు అనేవి భూమిని చేరడానికి పట్టేటువంటి అతి తక్కువ సమయం 8 నిమిషాలు. మరియు కాంతి యొక్క వేగం 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో ఇవి కాంతికి సంబంధించినటువంటి వేగము మరియు కాంతి భూమిని చేరడానికి పట్టేటువంటి సమయం. లోయర్ స్టడీస్లో మీకు ఏమని చెప్తారు అంటే లైట్ ప్రాపగేట్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం మనం. అక్కడ కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని నిరూపించండి. 9th క్లాస్లో ఉంటుంది లోయర్ స్టడీస్లో. లైట్ ప్రాపగేట్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్, కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని నిరూపించండి. ఇదంతా ఇంట్రడక్షన్, ఇంకా కాన్సెప్ట్కి రాలేదు. సో దీనికోసం ఒక పేపర్ తీసుకుని లేదా అట్టముక్క తీసుకుని ఒక 2 రంధ్రాలు ఏర్పాటు చేసి ఆ పేపర్కి కానీ అట్టముక్కకి కానీ, సో ఆ పేపర్ మీద ఆ పేపర్ని రూమ్ మధ్యలో ఉంచి ఆ పేపర్ మీద లైట్ సోర్స్ నుంచి కాంతి కిరణాలను మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు ఒక బ్యాటరీ లైట్ తీసుకోండి. దాని నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలను అట్టముక్క మీద పడేటట్లు చేయండి, ఆ పేపర్ మీద పడేటట్లు చేయండి. మీరు కత్తిరించినటువంటి 2 హోల్స్ నుండి కాంతి కిరణాలు స్ట్రైట్గా వెళ్ళి గోడ మీద పడడాన్ని మనం గమనించవచ్చు. అంటే దట్ మీన్స్ లైట్ రేస్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్ అని అక్కడ రుజువు అయింది. అక్కడ 2 రంధ్రాలు కాదు, ఒక 10 రంధ్రాలు చేయండి. సో లైట్ ప్రాపగేట్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. కాంతి అనేది రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. ఇట్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీ. సో ఇప్పుడు అవే కాకుండా కాంతి యొక్క ధర్మాలు ఇంకా చాలా ఉన్నాయి. రిఫ్లెక్షన్, పరావర్తనము, రెగ్యులర్గా మనం చూసేటువంటిది. మిర్రర్లో మన యొక్క ఫేస్ని మనం చూసుకున్నప్పుడు, మన యొక్క ప్రతిబింబాన్ని మనం చూసుకున్నప్పుడు కాంతి కిరణాలు మన మీద పడి దే విల్ రిఫ్లెక్ట్స్ టు మిర్రర్, దర్పణం మీదకి పరావర్తనం చెందుతాయి. సో అక్కడ నుంచి మనం ఆ కాంతి కిరణాలను మనం చూడగలుగుతున్నాం. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ రిఫ్లెక్షన్. కాంతి యొక్క పరావర్తనం అంటారు. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ లైట్. సో ఇప్పుడు మనకి యూనిట్ ఏంటంటే ఇంటర్ఫరెన్స్, వ్యతికరణము. సో ఇందులో ఈ ఇంటర్ఫరెన్స్లో ముందు కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. 2 ఒకటే, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో మీరు ఇప్పుడు కాన్సెప్ట్కి రండి, సైడ్ హెడ్డింగ్ రండి. Principle of superposition. This principle states that the resultant displacement of a particle of the medium acted upon by 2 or more waves simultaneously is the algebraic sum of the displacements of the same particle due to individual waves. Again, this principle states that the resultant displacement of a particle of the medium acted upon by 2 or more waves simultaneously is the algebraic sum of the displacements of the same particle due to
ఇండివిజువల్ వేవ్స్. అంటే ఏదైనా ఒక మీడియం తీసుకున్నప్పుడు, యానకం తీసుకున్నప్పుడు, ఆర్ ఎయిర్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్, గాలి తీసుకున్నప్పుడు, లేదా ఇన్ వ్యాక్యూమ్ తీసుకున్నప్పుడు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మీడియంలో కొన్ని కాంతి కిరణాలు అనేవి ప్రయాణిస్తున్నాయి అని తీసుకున్నాను. కొన్ని లైట్ రేస్, కొన్ని వేవ్స్ మాదిరిగా ప్రయాణిస్తున్నాయి అని తీసుకున్నాను. కొన్ని కాంతి కిరణాలు తరంగాల వలె ప్రయాణిస్తున్నాయి అని తీసుకున్నాను. సో ఈ రకంగా ప్రయాణించేటప్పుడు అక్కడ ఏదైనా ఒక డిస్టర్బెన్స్ ఏర్పడితే, దెన్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వేవ్, ఆ ఫలిత తరంగం యొక్క ఫలిత స్థానభ్రంశం అనేది విడివిడి తరంగాల యొక్క స్థానభ్రంశాల యొక్క బీజీయ మొత్తానికి సమానం అవుతుంది. దట్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్, మీడియంలో ఏదైనా ఒక యానకంలో y1, y2 అండ్ y3 అనే ఒక 3 వేవ్స్ ప్రాపగేట్ అవుతున్నాయి అని తీసుకున్నాను. సో వాటి యొక్క డిస్ప్లేస్మెంట్స్ y1, y2, y3 స్థానభ్రంశాలు, ఆ తరంగాల యొక్క స్థానభ్రంశాలు y1, y2 అండ్ y3 అని తీసుకున్నాను. సో ఈ రకంగా మనం తీసుకున్నప్పుడు ఈ తరంగాలు మీడియంలో ప్రయాణించేటప్పుడు అక్కడ ఒక డిస్టర్బెన్స్ ఏర్పడితే, అలజడి అనేది ఏర్పడితే, దెన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద రిజల్టెంట్ వేవ్ ఈజ్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ వేవ్స్. అంటే ఫలిత తరంగం యొక్క స్థానభ్రంశం విడివిడి తరంగాల యొక్క స్థానభ్రంశాల యొక్క బీజీయ మొత్తానికి సమానము. బీజీయ మొత్తం అంటే సమ్మేషను. సో ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ అంటే మైనస్. సో రైట్, ఇప్పుడు ఇక్కడ దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్స్. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ప్లస్ y3 అవుతుంది. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ సూపర్ పొజిషన్. కాంతి అధ్యారోపణం యొక్క సూత్రం అది. సో ఇందులో సెకండ్ పారాగ్రాఫ్లో అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, ద ఇన్స్టాంటేనియస్ రిజల్టెంట్ displacement of the particle due to the two waves acted together is expressed by y is equal to y1 plus y2. అంటే కాంతి అధ్యారోపణ నియమం నుండి రెండు తరంగాలు, రెండు వేవ్స్, వాటి యొక్క డిస్ప్లేస్మెంట్స్ y1 y2 అయితే, సో ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ నుండి రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది వేవ్ y is equal to y1 plus y2. So right, it is the principle of superposition. Later, interference of light. The next concept is interference of light. అసలు సూపర్ పొజిషన్ ఎందుకు చెప్పారు బిఫోర్ ఇంటర్ఫరెన్స్ అంటే, ఇట్ ఈస్ ద బేసిక్ నీడ్ ఫర్ ఇంటర్ఫరెన్స్. అంటే కాంతి వ్యతికరణం జరగాలి అంటే తప్పకుండా కాంతి అధ్యారోపణం జరగాలి. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ గురించి చెప్పిన తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. సో ఇన్ దిస్, when two light waves superimpose, then the amplitude in the region of superposition is different than amplitude of individual waves. This modification is the distribution of intensity of the region of superposition is called interference. అంటే ఏవైనా రెండు కాంతి కిరణాలు అధ్యారోపణం చెందినప్పుడు ఆ అధ్యారోపణం చెందిన తర్వాత ఫలిత తరంగం యొక్క కంపన పరిమితి అనేది
విడివిడి తరంగాల యొక్క కంపన పరిమితితో సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది. ఎందుకు? y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 అంటే పెరుగుతుంది వాల్యూ. సో ఇండివిజువల్ వాల్యూస్ 2, 3 అనుకోండి, రిజల్టెంట్ వాల్యూ 5. సో 5 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 2 and 3. అదే అన్నాడు, రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ దట్ 5 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 2 and 3 ఈజ్ డిఫరెంట్ దాన్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్స్ అన్నాడు. సో 5 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 2 and 3. 5 అనేది 2, 3లకు సమానం కాదు, వేరుగా ఉంటుంది. రిజల్టెంట్ వాల్యూ ఇండివిజువల్ వాల్యూస్కి వేరుగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మోడిఫికేషన్ ఈజ్ ద distribution of intensity in the region of superposition is called interference. అంటే ఈ రకంగా కాంతి యొక్క తీవ్రతలో వచ్చేటువంటి అధ్యారోపణ సమక్షంలో వచ్చేటువంటి తీవ్రతలో వచ్చేటువంటి మార్పుని వ్యతికరణము అంటారు. సో ఇట్ ఈస్ ద బేసిక్ నీడ్ ఫర్ అండ్ సూపర్పోజిషన్ ఈజ్ ద బేసిక్ నీడ్ ఫర్ ఇంటర్ఫరెన్స్. when the resultant amplitude is the sum of the amplitude due to two waves, then the interference is called constructive interference. When the amplitude is the sum of the amplitude of two waves, then the interference is called constructive interference. అంటే ఫలిత తరంగం యొక్క కంపన పరిమితి విడివిడి తరంగాల యొక్క కంపన పరిమితుల యొక్క బీజీయ మొత్తానికి సమానమైతే ఆ వ్యతికరణాన్ని అంటే y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2, a ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ y2 ఈ రకంగా ఉంటే డిస్ప్లేస్మెంట్స్ కానివ్వండి, యాంప్లిట్యూడ్స్ కానివ్వండి, a ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ఆర్ y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ఆ రకంగా సూపర్ పొజిషన్ జరిగితే అలాంటి ఇంటర్ఫరెన్స్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. కన్స్ట్రక్టివ్ మీన్స్ నిర్మాణాత్మక వ్యతికరణము. అంటే సమ్మేషన్ అయితే నిర్మాణాత్మక వ్యతికరణం అంటారు. అంటే y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ఆర్ a ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ఇట్ ఈస్ ద this process is called, this phenomenon is called, this interference is called constructive interference. Later next para, when the resultant amplitude is the difference of the amplitudes due to two waves, then the interference is called destructive interference. అంటే ఏవైనా రెండు తరంగాల యొక్క కంపన పరిమితుల యొక్క భేదం, దట్ మీన్స్ a ఈజ్ ఈక్వల్ టు a1 మైనస్ a2 ఆర్ y ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2గా ఉండే విధంగా అక్కడ సూపర్ పొజిషన్ జరిగితే ఇంటర్ఫరెన్స్ ఏర్పడితే దెన్ దట్ ఇంటర్ఫరెన్స్ ఈజ్ కాల్డ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అంటే వినాశక వ్యతికరణము అంటారు. అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే నిర్మాణాత్మక వ్యతికరణం, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ఆర్ a ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ a2. అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే y ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2 ఆర్ a ఈజ్ ఈక్వల్ టు a1 మైనస్ a2. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అండ్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. Later the second concept is, or second short answer is, explain the concept of coherence and define temporal and spatial coherence. Again, explain the concept of coherence and define temporal and spatial coherence. అంటే కాంతి సంబద్ధత అంటే ఏంటి, మరియు కాలాత్మక మరియు ప్రదేశాత్మక సంబద్ధతను వివరించండి అని షార్ట్ ఆన్సర్గా అడుగుతాడు. వాట్ ఈజ్ మీన్డ్ బై కోహెరెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ కోహెరెన్స్, దట్ మీన్స్ టెంపరల్ కోహెరెన్స్ అండ్ స్పేషియల్ కోహెరెన్స్. అంటే సంబద్ధత అంటే ఏంటి, కాలాత్మక ప్రదేశాత్మక సంబద్ధతలను వివరించండి. రైట్, ఇన్ దిస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్, the two light sources
having constant phase difference or zero phase difference is called coherence. The two light sources having constant phase difference or same phase difference or zero phase difference, whatever it may be. అంటే ఏవైనా రెండు కాంతి కిరణాలు తీసుకున్నప్పుడు ఆ రెండు కాంతి కిరణాలు ఒకే దశాభేదం వద్ద ఉంటే, స్థిరమైన దశాభేదం వద్ద ఉంటే, దశాభేదం సున్నైనా, then that principle is called coherence. Then they are called coherent sources. This phenomenon is called coherence. It is the basic need for permanent interference pattern. అంటే ఏవైనా రెండు కాంతి కిరణాలు ఒకే దశాభేదం వద్ద ఉంటే, స్థిరమైన దశాభేదం వద్ద ఉంటే, ఆ కాంతి కిరణాలని సంబద్ధ కాంతి జనకాలు అంటారు. ఈ ఫినామినన్ని సంబద్ధత అంటాము, కాంతి సంబద్ధత అంటాము. ఇది ఇంటర్ఫరెన్స్ ఏర్పడడానికి చాలా ముఖ్యమైనటువంటి షరతు. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ నీడ్ ఫర్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్, పర్మనెంట్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. అంటే ఇక్కడ పాత్ డిఫరెన్సు, పేజ్ డిఫరెన్సు అని రెండు పదాలు ఉన్నాయి. పాత్ డిఫరెన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక ఇనీషియల్ స్టేట్ నుంచి టార్గెట్కి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక రన్నింగ్ రేస్ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఒక వ్యక్తి ముందు ఉండడం జరుగుతుంది, మరొక వ్యక్తి వెనకాల ఉండడం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ భేదం, ఆ దూరం ఏదైతే ఉందో ఇట్ ఈజ్ కాల్డ్ ఫేజ్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్ అంటారు. అక్కడ ఫేజ్ డిఫరెన్స్ అంటే కోణం, వారిద్దరూ టార్గెట్తో ఎంత యాంగిల్ చేస్తున్నారు. సో θ1 మేకింగ్ an angle by the first body and θ2 making an angle by the second body. Let phi1 be the angle made by the body A and phi2 be the angle made by the body B. Phi1 phi2, phi1 is equal to phi2 అయితే then two sources are called coherent sources. Then the phenomenon is called coherence. It is the basic need for interference. Later, second para, wave series of certain length can be produced from a light source such that in each wave series there will be capital N number of waves. అంటే ఒక కాంతి జనకం తీసుకున్నారు, కాంతి జనకం నుండి వివిధ దిశల్లో కాంతి ప్రయాణం చేస్తుంది, అంటే తరంగాల మాదిరిగా ప్రయాణం చేస్తుంది, వేవ్స్ మాదిరిగా ప్రయాణం చేస్తుంది. ఇట్ ఈజ్ కాల్డ్ వేవ్ సిరీస్. చాలా కాంతి కిరణాలు ప్రయాణిస్తాయి. ఒక రూమ్లో ట్యూబ్ లైట్ ఆన్ చేశారు, ఆ ట్యూబ్ లైట్ నుంచి కాంతి కిరణాలు వస్తువుల మీద పడుతున్నాయి, ఎలక్ట్రిసిటీ మీద. అంటే దట్ మీన్స్ మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ టేబుల్ ఉందనుకోండి, టేబుల్ మీద కాంతి కిరణాలు పడుతున్నాయి. మనం తీసుకుంటే మన మీద కాంతి కిరణాలు పడుతున్నాయి. ఏదో కబోర్డ్ తీసుకున్నారు, కబోర్డ్ మీద కాంతి కిరణాలు పడుతున్నాయి. ఒక బీరువా తీసుకున్నారు, బీరువా మీద కాంతి కిరణాలు పడుతున్నాయి. సో దే విల్ ప్రాపగేట్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ ఏ సిరీస్, దట్ ఈజ్ కాల్డ్ వేవ్ సిరీస్. ఆ వేవ్ సిరీస్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వేవ్స్, లెట్ క్యాపిటల్ N బి ద నెంబర్ ఆఫ్ వేవ్స్ అని తీసుకున్నాను. ద లెంత్ ఆఫ్ ది వేవ్ సిరీస్ ఈజ్ కాల్డ్ కోహరెంట్ లెంత్. అంటే ఇప్పుడు ఈ సిరీస్ శ్రేణి, ఈ తరంగాల యొక్క శ్రేణి యొక్క పొడవుని ఏమంటారంటే కోహరెంట్ లెంత్ అంటారు, సంబద్ధ పొడవు. సో చాలా తరంగాలు ఉన్నాయి కదా, ఆ చాలా తరంగాలు ఏవైతే ఉన్నాయో అన్ని తరంగాల యొక్క పొడవులు కొలిచి అన్నిటినీ కలిపితే ఇట్ ఈజ్ కాల్డ్ కోహరెంట్ లెంత్ అండ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై L. L ఈజ్ ఈక్వల్ టు N లాంబ్డా ఫార్ములా. L ఈజ్ కాల్డ్ కోహరెంట్ లెంత్, wave series length. N is the number of waves in the series and lambda is the wavelength of light. The ratio between coherent length to the wave velocity is called coherent time. అంటే సంబద్ధ పొడవుకి మరియు వేగానికి, తరంగ వేగానికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని
సంబద్ధ కాలం అంటారు, కోహరెంట్ టైం అంటారు. అంటే L/V ఈజ్ ఈక్వల్ టు T అని అర్థం. సో దిస్ కోహరెన్స్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్, టెంపరల్ కోహరెన్స్ అండ్ స్పేషియల్ కోహరెన్స్. Let us take a temporal coherence. S be the source of light. So that source of light emerges light in different directions. ఆ కాంతి జనకం ఎస్ నుంచి కాంతి కిరణాలు వివిధ దిశల్లో ప్రయాణిస్తున్నాయి. సో ఒక లైట్ రే SAB తీసుకున్నాను, S to A అండ్ A to B. మరొక లైట్ రే SC తీసుకున్నాను, ఫ్రమ్ S to C. So consider a partial monochromatic light sources. The light rays produced from the source travel in different directions. అంటే కాంతి జనకం నుండి కాంతి కిరణాలు అనేవి వివిధ దిశలలో ప్రయాణం చేస్తున్నాయి. They can propagate in different directions. Consider a light ray SAB traveling along a straight line. దీనిలో SAB అనే ఒక కాంతి కిరణం సరళ రేఖా మార్గంలో నేను పటంలో చూపిన విధంగా ఎస్ నుంచి ఏకి, ఏ నుంచి బీకి స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుంది అని తీసుకున్నాను. నౌ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి డిపెండ్స్ ఆన్, అంటే ఏ మరియు బి బిందువుల మధ్య ఉండేటువంటి దశాభేదం అంట వేటి మీద ఆధారపడి ఉంటుందంటే, ఫస్ట్ పాయింట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. అంటే ఏబీల మధ్య దశాభేదం ఏబీల మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుందంట. ఫస్ట్ పాయింట్ అది. అంటే ఫై అనేది ఏబీల మధ్య ఉన్నటువంటి దశాభేదం ఫై అనేది డిస్టెన్స్ ఎక్స్ మీద ఆధారపడి ఉంటుందంట. సెకండ్ వన్ కోహరెంట్ లెంత్ మీద ఆధారపడి ఉంటుందంట, ఎల్ మీద ఆధారపడి ఉంటుందంట, స్మాల్ ఎల్. కోహరెంట్ లెంత్ ఆఫ్ ది లైట్ సోర్స్ సెకండ్ పాయింట్. అంటే ఫేజ్ డిఫరెన్స్ ఫై అనేది ఎక్స్ మీద ఎల్ మీద రెండిట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ లెస్ దాన్ కోహరెంట్ లెంత్, అంటే ఏబీల మధ్య దూరం మనం ఎక్స్ అనుకున్నాము. సో ఏబీల మధ్య దూరం కోహరెంట్ లెంత్ కంటే తక్కువ ఉంటే, అంటే ఎక్స్ లెస్ దాన్ ఎల్, దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాపిటల్ ఈ బిట్వీన్ ఏ అండ్ బి ఆర్ ఇన్ కోహరెంట్. అంటే ఏబీల మధ్య ఉన్నటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత విలువలు కోహరెంట్లో ఉంటాయి. ఇలా ఉండడం వల్ల దెన్ వేవ్స్ కెన్ మూవ్ అప్ అండ్ డౌన్ ఎట్ ఏ టైమ్. సో తరంగాలు అనేవి పైకి కిందకి ఒకే టైంలో ప్రయాణిస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఫస్ట్ కండిషన్. రెండవది, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ కోహరెంట్ లెంత్, అంటే ఏబీల మధ్య ఉండేటువంటి దూరం కోహరెంట్ లెంత్ కంటే ఎక్కువ ఉంటే, దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్ బిట్వీన్ ఏ అండ్ బి ఆర్ నాట్ ఇన్ కోహరెంట్. ఏబీల మధ్యలో ఉండేటువంటి ఏబి డయాగ్రామ్లో చూసుకోండి, మధ్యలో ఉండేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతలంట కోహరెంట్లో ఉండవంట. సో ఆ కోహరెంట్లో ఉండకపోవడం వల్ల దెన్ వేవ్స్ కెన్ మూవ్ అప్ అండ్ డౌన్ ఇన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్. అంటే కాలంతో సంబంధం లేకుండా ఆ వేవ్స్ అనేవి పైకి కిందకి మూవ్ అవుతాయి. దెన్ ఇండిపెండెంట్ వేవ్ గ్రూప్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. సో నెక్స్ట్ వన్ స్పేషియల్ కోహరెన్స్. సో దట్ ప్రదేశాత్మక సంబద్ధత అంటారు దీన్ని. సో ద వేవ్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ మోషన్ రిప్రజెంటెడ్ బై ద స్ట్రైట్ లైన్ SC. అంటే తరంగ ప్రసార దిశకు లంబంగా ఉన్నటువంటి తరంగాన్ని ఒకటి మనం కన్సిడర్ చేసుకుంటే, అంటే SABకి లంబంగా ఒక లైన్ తీసుకోండి SC. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రైట్ లైన్. ఆ రకంగా కన్సిడర్ చేసుకున్నప్పుడు నౌ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఎస్కి సికి మధ్య ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది త్రూ ఎంటైర్ టైం. సో మొత్తం కాలం వెంబడి అంతా కూడా ఎస్ మరియు సిల మధ్య ఉండేటువంటి ఆ ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. దెన్ వేవ్ ఎగ్జిబిట్స్ స్పేషియల్ కోహరెన్స్. అప్పుడు తరంగం
ప్రదేశాత్మక సంబద్ధతను పాటిస్తుంది. ఫ్రమ్ ద అబవ్ ఫిగర్ SA ఈజ్ ఈక్వల్ టు SC. The electric field intensities between A and C are in same phase. For example, SA is equal to SC అయితే దెన్ A మరియు Cల మధ్య ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి ఒకే దశాభేదాన్ని కలిగి ఉంటాయి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పేషియల్ కోహరెన్స్. అంటే కోహరెన్స్ అంటే ఏంటో చెప్పాను. ఇట్ ఈస్ ద బేసిక్ నీడ్ ఫర్ ఇంటర్ఫరెన్స్ హ్యావింగ్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్. అండ్ కోహరెంట్ లెంత్ అంటే చెప్పాను వేవ్ సిరీస్ యొక్క లెంత్ అని, L ఈజ్ ఈక్వల్ టు N లాంబ్డా అని. సో తర్వాత ఈ కోహరెంట్ లెంత్ మనం తీసుకున్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ వేటి మీద ఆధారపడి ఉంటుందో చెప్పాను. ఆ ఆధారపడటం బట్టి టెంపరల్ కోహరెన్స్ వస్తుందా, స్పేషియల్ కోహరెన్స్ వస్తుందా చెప్పడం జరిగింది. టెంపరల్ కోహరెన్స్ అక్కర్స్ ఇన్ బిట్వీన్ ద పాయింట్స్ A and B అండ్ స్పేషియల్ కోహరెన్స్ అక్కర్స్ ఇన్ బిట్వీన్ ద పాయింట్స్ S and C అని చెప్పుకున్నాము. లేటర్ ద థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. ఇది థర్డ్ షార్ట్ ఆన్సర్గా ఇందులో ఉన్నటువంటి ప్రశ్న లేదా థర్డ్ కాన్సెప్ట్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ అంటే పలుచని పొరల్లో ఏర్పడేటువంటి వర్ణముల గురించి వివరించండి. లేదా సబ్బు బుడగలు లేదా నూనె మీద ఏర్పడేటువంటి వర్ణములను గురించి వివరించండి. ఏ రకంగా అయినా అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. చాలాసార్లు ఆ సెట్ కానివ్వండి, పీజీ సెట్ కానివ్వండి, ఏకేఎన్యూ సెట్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నటువంటి బిట్ ఏంటంటే కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ ఈజ్ డ్యూ టు 4 ఫినామినాలు ఇస్తున్నాడు. రిఫ్లెక్షన్, డైఫ్రాక్షన్, ఇంటర్ఫరెన్స్, పోలరైజేషన్. సో ఈ లెసన్ యూనిట్ ఏంటంటే ఇంటర్ఫరెన్స్. సో ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ ఈజ్ ఇంటర్ఫరెన్స్. అంటే పలుచని పొరల్లో ఏర్పడేటువంటి వర్ణములకు ఏ నియమాన్ని పాటించడం వల్ల ఏర్పడుతున్నాయి? కాంతి వ్యతికరణము. ఏవో 4 ఆప్షన్స్ ఇస్తాడు. పరావర్తనము, వ్యతికరణము, వివర్తనము, ధ్రువణము. సో ద ఫినామినన్ ఇంటర్ఫరెన్స్, కాంతి వ్యతికరణము. రైట్. ఫస్ట్ పారా. when thin films such as soap bubble or oil spread over the water exhibit different colors when exposed to white light. These colors are due to interference. These colors are due to interference between the waves reflected from upper and lower surfaces of the film. Again, when thin films such as soap bubble or oil spread over the water exhibit different colors when they are exposed to white light. These colors are due to interference between the waves reflected from upper and lower surfaces of the film. అంటే మీరు డ్రెస్సెస్ బట్టలు ఉతుకునేటప్పుడు వాష్ చేసేటప్పుడు అక్కడ సబ్బు బుడగలు అనేవి ఏర్పడతాయి గొచ్చు మీద, ఫ్లోర్ మీద. సో ఆ సబ్బు బుడగను మీరు గమనించినట్లయితే సబ్బు బుడగ మీద తెల్లని కాంతి పడ్డప్పుడు మీరు ఆ సబ్బు బుడగ మీద మనం గమనించినట్లయితే వివిధ రంగులు కనిపిస్తాయి. డిఫరెంట్ కలర్స్ ఎపియర్స్. లేదా ఏదైనా ఆయిల్ కనుక వాటర్ మీద కనుక స్ప్రెడ్ అయితే, ఆయిల్ అనేది వాటర్ మీద ఎక్కడైనా ఒలిగినట్లయితే అప్పుడు ఆ వాటర్ మీద
స్ప్రెడ్ అయినటువంటి ఆయిల్ మీద తెల్లని కాంతి పడ్డప్పుడు వివిధ రంగులు కనిపిస్తాయి. కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్బు బుడగే తీసుకోండి, సోపు బబుల్ తీసుకోండి, బుడగ పైకి ఉంటుంది. సోపు బబుల్కి బుడగ మీద ఒక లేయర్ ఉంటుంది కదా, పైన ఒక పొర ఉంటుంది కదా, పొర మీద కాంతి కిరణాలు పడతాయి. ముందు పొర మీద పడ్డ కాంతి కిరణాలు మళ్ళీ ఏమవుతాయి అంటే, కొన్ని కాంతి కిరణాలు పరావర్తనం చెందుతాయి పైకి. ఓకే, పొర దగ్గర నుంచి కొన్ని కాంతి కిరణాలు పైకి రిఫ్లెక్ట్ అయిపోతాయి, మరికొన్ని కాంతి కిరణాలు లోపలికి వెళ్తాయి, గొచ్చు మీదకి ట్రాన్స్మిట్ అవుతాయి, ఫ్లోర్ మీదకి ట్రాన్స్మిట్ అవుతాయి. అలా ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఫ్లోర్ మీద పడ్డ కాంతి కిరణాలు మరలా పరావర్తనం చెందుతాయి, మరలా రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ రెండు రకాల రిఫ్లెక్టెడ్ రేస్. ద ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ ఫ్రమ్ అప్పర్ లేయర్ ఆఫ్ ది సోప్ బబుల్ అండ్ ద సెకండ్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ ఫ్రమ్ ద గ్రౌండ్ సర్ఫేస్ ఆఫ్ ది ఫ్లోర్. కింద అడుగు భాగం నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దీస్ టూ లైట్ రేస్ సూపర్ ఇంపోజెస్ అండ్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఈజ్ ఫార్మ్డ్, దెన్ డిఫరెంట్ కలర్స్ ఎపియర్స్. అక్కడ కాంతి వ్యతికరణం జరగడం వల్ల అక్కడ మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. ఆ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ వల్ల దే విల్ ఎపియర్స్ దట్ డిఫరెంట్ కలర్స్, వివిధ రంగులు ఏర్పడతాయి. సో కమింగ్ టు ద సెకండ్ పారా, the path difference between two reflected light rays is 2 mu t quasar. The bright or dark appearance of reflected light depends on mu comma t and r values. In the case of white light, even t comma r values made constant and a mu value varies with wavelength. అంటే మనకి ఇక్కడ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ టూ రిఫ్లెక్టెడ్ రైట్ రేస్, రెండు పరావర్తన కాంతి కిరణాలు ఉన్నాయి చూడండి, సోపు బైబుల్ పైనుంచి ఫ్లోర్ నుంచి. ఆ రెండు పరావర్తన కాంతి కిరణాల మధ్య దశాభేదం 2 mu t quasar. The bright or dark appearance of reflected light, అంటే పరావర్తన కాంతి యొక్క చీకటి లేదా వెలుగు వ్యూహం అనేది మ్యూ కామా టీ కామా ఆర్ వాల్యూస్ మీద ఆధారపడుతుంది. మ్యూ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, టీ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ది సోప్ బబుల్, టీ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్, అండ్ ఆర్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ in the case of white light, even t comma r values made constant, t r వాల్యూస్ని మనం స్థిరంగా ఉంచినట్లయితే ఉంచి కూడా మ్యూ వాల్యూ అనేది తరంగ దైర్ఘ్యాన్ని బట్టి చేంజ్ అవుతుంది. సో రైట్, కమింగ్ టు ద థర్డ్ పారా, at a particular point on the film and for a particular position of eye, ఏదైనా ఒక ప్రత్యేకమైన బిందువు వద్ద ఏదైనా ఒక ప్రత్యేకమైన స్థానానికి, కన్ను యొక్క స్థానానికి ఇంటర్ఫేసింగ్ రేస్ ఆఫ్ 2 wavelengths విల్ హ్యావ్ సేమ్ పాత్ డిఫరెన్స్. ఆ అధ్యారోపణం చెందుతున్నటువంటి రెండు కాంతి తరంగాల యొక్క దశాభేదం ఈక్వల్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండిట్ల యొక్క పాత్ డిఫరెన్స్ ఈక్వల్ అవుతుంది. సో సాటిస్ఫైయింగ్ ద కండిషన్ ఫర్ పర్టికులర్ కలర్, ఒక ప్రత్యేకమైనటువంటి రంగుకి ఆ విధంగా దశాభేదం స్థిరంగా సమానమయ్యే విధంగా అక్కడ కండిషన్ ఎగ్జిబిట్ అవుతుంది. హెన్స్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ ఈజ్ డ్యూ టు ఇంటర్ఫరెన్స్. అంటే ఈ విధంగా పలుచని పొరల్లో, అంటే వాటర్ మీద ఆయిల్ స్ప్రెడ్ అయిన సోపు బబుల్స్లోని వర్ణములు ఏర్పడటానికి గల కారణము వ్యతికరణము. అండ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ ఈజ్ డ్యూ టు ఇంటర్ఫరెన్స్. ఓకే, అగైన్ దిస్ ఇంటర్ఫరెన్స్ ఈజ్ డ్యూ టు డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్. మరలా ఈ ఇంటర్ఫరెన్స్ అనేది
డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ వల్ల జరుగుతుంది. కాంతి తరంగాల అధ్యారోపణ వల్ల జరుగుతుంది. సో రైట్, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. In today's class, I have explained about superposition principle and interference of light. Later, what is meant by coherence, temporal and spatial coherence, and colors in thin films. Right? I would like to share this video in our YouTube channel SV College of Arts and Science, Amalapuram. So all of the students should prepare well. Stay home, stay safe. Thank you.